హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. నేనైతే నిన్న కూడా వీడియో తీయలేదు. ఇవాళ చాలా కామెంట్స్ వచ్చినాయి. కామెంట్స్ రాగానే నాకు ఇంకా షార్ట్ వీడియో కాదు లాంగ్ వీడియో చేయాలి, చేసి చెప్పాలి అసలు కళ్యాణ్కి ఏం జరిగింది, ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మొత్తం మీకు వివరిస్తా. అండ్ ఓటింగ్ పరంగా ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఇట్లాంటి అప్డేట్స్ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. ఇదైతే నేను ఫస్ట్ అయితే చెప్పగలుగుతా. అయితే ఇక ఫస్ట్ ప్రోమోస్ మాట్లాడుకుందాం. మనం చూసిన ప్రోమోస్ ఏమున్నాయి? కళ్యాణ్ పడాలది ఏవి అండ్ సంజన గారి ఏవి. ఇంతకుముందు మనం ఇమ్ము ఏవి చూసినాం, తనుజ ఏవి చూసినాం, తర్వాత డెమాన్ ఏవి చూసినాం. ముగ్గురిది నిజంగా సూపర్ అనిపించింది. ఎక్కువ ఎమోషనల్గా బాగా ఇట్లా అయ్యో అనిపించే దాంట్లో తనుజది ఉంది. డెమాన్ది మాత్రం కామెడీ కొంచెం అట్లా ఆ యాంగిల్లో ఉంది. కానీ ఇమాన్యుయల్ది ప్రతి ఒక్క దాంట్లో ఆల్ మిక్స్డ్ అన్నట్టయితే అనిపించింది నాకు. నేను తనుజ ఏవిలా ఎక్కడ కనెక్ట్ అయినా అంటే భరణి గారి గురించి, తనుజ గురించి ఆ ఏవి ఉంది చూసారు, అది అయితే నిజంగా అబ్బా నాకు కళ్ళలకు తెలియకుండానే వాటర్ వచ్చేసినాయి. ఎందుకు ఏడ్చినో కూడా తెలియదు. తర్వాత ఎందుకు ఏడ్చినా అని నేనే ఆలోచించుకున్నా, అట్లా అనిపించింది. ఇంకా నెక్స్ట్ సంజన గారిది అండ్ కళ్యాణ్ది ఏవి. నాకు కళ్యాణ్ ఏవి చూసినాక ఒక కామనర్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక మెట్టు మనల్ని సెట్ చేసి పెట్టినట్టు అనిపించింది నాకైతే. సూపర్, అసలు ఏవి మామూలుగా లేదు. నాకైతే ఆ ప్రోమోలో చూస్తేనే అంత ఇది అనిపించింది. అది ఇట్లా లైవ్ అంటే మనం ఎపిసోడ్లో చూసినప్పుడు ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఒక్కొక్క డైలాగ్ బిగ్ బాస్ మనోని కోసం చెప్తుంటే ఆ డైలాగ్స్ ఎంత బాగా, ఒక సైనికుడా కామనర్గా వచ్చి ట్రెండ్ సెట్ చేసిండు. అబ్బబ్బబ్బబ్బా డైలాగ్స్ చించి పడేసిండు. సూపర్ అంటే సూపర్ అనిపించినాయి, మామూలుగా లేవు అసలు. నాకైతే దీనికోసం ఒక అంటే ఈ పర్టికులర్ ఏవిని పెట్టుకొని మనోడు ఒక షార్ట్ ఫిలిం తీయొచ్చు. అంటే ఎన్ని మనోడు చుట్టూ తిరిగినాయో ఆ షార్ట్ ఫిలిం అంత సెట్ చేయొచ్చు. అంత సూపర్గా అనిపించింది, మామూలుగా లేదు. తర్వాత సంజన గారిది ఎమోషనల్గా ఉంది. అంటే పిల్లల్ని వదిలిపెట్టి ఎంతైనా సరే కెరియర్ కోసం కొన్ని స్టెప్స్ అప్పుడప్పుడు వేయాలి, తప్పదు. ఎవరికైనా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు కొన్ని బాండింగ్స్ని కొన్ని అక్కడ ఆ మధ్యలో ఎంత అత్యంత అవసరమైనా సరే ఆ బాండింగ్స్ అక్కడ ఆపి మనం ఆ పనిని చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది రేపు మన పిల్లల ఫ్యూచర్కి మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ సంజన గారు తీసుకొని ఈ స్టేజ్ వరకు వచ్చారు కదా. నిజంగా ఫస్ట్ 3 వీక్స్ అయితే సంజన గారు లేకపోతే బిగ్ బాస్ హౌస్లో గేములు లేవు. ఆ స్టేజ్లో ఉండే ఎంత సూపర్గా అనిపించినాయి అంటే అంటే ప్రతి ఒక్క దొంగతనం వెనకాల ఒక పెద్ద రచనే ఉంటుంది. ఒక మ్యాటర్ వెనకాల ఒక ఏమంటారు మళ్ళీ తుఫానే ఉంటుంది. అట్లా ఒక 3 వారాలు బిగ్ బాస్కి పని పెట్టలేదబ్బా, తనే చూసుకుంది. ఆ రేంజ్లో అనిపించింది. ఇంకా తర్వాత కొంచెం తగ్గింది. కానీ ఇమ్ము సంజన గారి బాండింగ్ అయితే ఎప్పుడు తగ్గలేదు. ఒక లాస్ట్ వీక్ ఒకటే కొంచెం అనిపించింది తప్ప ఎప్పుడు తగ్గలేదు. ఇద్దరు సూపర్గా అంటే సూపర్గా ఉన్నారు, మస్తు అనిపించింది. ప్రోమో ఇది. అయితే మనం ఏవి గురించి మళ్ళీ మనం ఆ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఇవి ప్రోమోలు అయితే ఇప్పటివరకు ఇలా నాకైతే అందరు ఏవీలు ఎవరికి వాళ్ళకి అసలు ఎక్కడ తగ్గలేదు. సూపర్ అంటే సూపర్గా అనిపించినాయి. ఏ మాత్రము ఒకరిది తక్కువ ఒకరిది ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బికాస్ అందరూ టాప్ 5 వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్టేజ్లో ఉన్నారు. మనం ఈజీగా ఒక మాటతో నచ్చలేదు అని చెప్పే రకమైతే కాదు. వాళ్ళు ఎంత కష్టపడి ఎంతమంది ఎలిమినేషన్ తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అసలు ఈజీగా అట్లా తేల్చలేము. నేను ఈ విషయమే కాదు, నాకు సినిమాల విషయంలో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి
వాళ్ళు ఏదో ట్రై చేయాలన్న ఒక టాలెంట్ ఉంటుంది చూడండి, దాన్ని అంత ఈజీగా కొట్టి పడేయలేను నేను. దాంట్లో ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు మిస్టేక్ అయితే ఏదో చేసి ఫెయిల్ అవుతారు తప్ప, దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ని చూస్తే నేను, నాకు ఆ సినిమా పరంగా ఏదైనా చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే మనస్ఫూర్తిగా ఆదరిస్తా. అది నాకు ప్రతిదీ అంతే. నేను నెగిటివ్ ఈజీగా దేన్ని తొందరగా చేయలేను, నా మైండ్లో ఉంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ పరంగా, ఓటింగ్ ఏంది, ఓటింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు, దాని గురించి చెప్పండి అని అంటారు. దాని గురించే మాట్లాడుతున్నా. ప్లీజ్ కళ్యాణ్కు ఓట్లు ఎవరైతే వేస్తున్నారో మీ ఓట్లు ఇలాగే వెయ్యండి. కళ్యాణ్ సూపర్ ఓటింగ్లు ఉన్నాడు. ఇప్పటికి ఉన్న ఓటింగ్లో ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ హై ఓటింగ్తో ఉన్నాడు. తనుజ వెనకాల ఉంది, వెనకాలనే డెమాన్ కూడా వస్తున్నాడు. ఏమైంది తనుజ ఫ్యాన్స్కి? ఏమైందబ్బా? తనుజ విన్నర్గా చూడాలనుకోవట్లేదా మీరు? అరే ఓటింగ్ లాస్ట్ దాకా వచ్చినాక ఇప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అయి వెళ్తున్నారు? మీ ఓట్లు వెయ్యండి. కళ్యాణ్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా తనుజనే కావాలి అని అనుకునే వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, ఓటింగ్ అయిపోయినాక అయ్యో అని అంటే వేస్ట్. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే వేస్ట్. అది ఇంకా ఏం లాభం ఉండదు. ఓట్స్ వెయ్యండి. 5% 10% డిఫరెన్స్లో ఉంటుండ్రు వీళ్ళు. అంటే మార్నింగ్ వరకైనా సరే తనుజ ఉండే, తర్వాత ఎప్పుడైతే 11 తర్వాత మనోడు వచ్చిండు కళ్యాణ్. ఇప్పుడు టాప్ ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ తనుజ ఉంది, ఎంబడే అసలు 5% డిఫరెన్స్లో డెమాన్ ఉన్నాడు. ఇన్ కేస్ తనుజకు ఓటింగ్ ఇంకా తగ్గితే డెమాన్ రన్నర్గా ఉంటాడు, కళ్యాణ్ విన్నర్గా ఉంటాడు. ఇదే జరుగుతుంది. ఓట్లు వెయ్యండి. అరే ఫస్ట్ నుంచి మనం అనుకున్నాం కదా, ఒక లేడీ విన్నర్ అవ్వాలని అనుకున్నాం కదా, మరి వెయ్యండి. నాకైతే నా ఒపీనియన్ ప్రకారం నాకు ప్రాబ్లం లేదు. నేను కళ్యాణ్కి తనుజాకి ఇద్దరికి సపోర్టర్గా ఉన్నా. నాకు జెన్యున్గా చెప్తున్నా, కామనర్ నుంచి కళ్యాణ్ అయితే రేపు మన సిస్టర్స్కి బ్రదర్స్కి మనకు ఒక అడుగు ముందటేయడానికి ధైర్యంగా ఉంటుంది. తనుజ విన్నర్ అయితే లేడీ విన్నర్ అయిందని ఇంకా హోప్ ఉంటుంది. ఇట్లా మైండ్ సెట్ రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను నేను. కాబట్టి నాకు వీళ్ళిద్దరు ఎవరైనా నాకు హ్యాపీనే. కానీ కంపల్సరీ ఇంకా తనుజ కాకుండా ఇంకెవ్వరైనా నేను చూడలేను అని అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్లు వేయండి. మీ ఓటింగ్ని చూపించండి. తనుజను విన్నర్ చేయాలంటే మీ ఓటింగ్ ఆ రేంజ్లో చేయండి. ఏమైంది? నాకైతే ఓటింగ్ పరంగా కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు. ఎవరైనా ఓకే, కానీ బట్ తనుజ కూడా అసలు తగ్గాలనిపిస్తలేదు. తనుజ కూడా ఓటింగ్ పరంగా బాగుంటే మంచిగా ఉండాలని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ బిగ్ బాస్ అయితే ఊరికనే గేమ్స్ పెట్టాడు, ఊరికనే స్ట్రాటజీలు వేయడు, ఊరికనే విన్నర్ని చేయడు. మధ్యలో బాక్సులు అన్నీ పెడుతూనే ఉంటాడు. ఈ టాప్ 5లో బాక్స్ తీసుకునే స్టేజ్లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా సంజన గారు ఉంటారేమో, అటు ఇటుగా అనుకుంటున్నా. నాకేమనిపిస్తుందంటే డెమాన్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఒక 50 లక్షలు అనుకోండి సపోజ్, అట్లీస్ట్ ఒక 20 వచ్చినా చాలు. ఆయన రెమ్యునేషన్ వారానికి 75,000 వేసుకున్నా, ఇవి ఒక 15 వారాలు ప్లస్ ఇవి 20 లక్షలు. ఈజీగా ఒక చిన్న ఇల్లు కొనుక్కోగలుగుతాడు కదా, కొనుక్కుంటారు కదా ఈజీగా ఒక 40-50 లక్షలల్లా. అందుకని అనుకుంటున్నా, నాకైతే డిమాండ్ తీసుకుంటే బాగుండు. బాక్స్ ఏదైనా ఉంటే మనోడు కొంచెం గట్టిగా ఆలోచించి తీసేసుకుంటే బెటర్, ఫ్యూచర్ సెట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు తనుజ కళ్యాణ్ అయితే ఆప్షనే లేదు, ఎందుకంటే విన్నర్ వీళ్ళిద్దరిలోనే ఒకరు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఒకరు రన్నర్ ఒకరు విన్నరు వీళ్ళిద్దరిలో. డెమాన్ ఇన్ కేస్ ఇంకా ఓటింగ్ గట్టిగా ఈ నైట్ల లోపు, ఇప్పుడు 10:30 లోపు, ఇవాళ లాస్ట్ ఫ్రైడే 10:30 లోపు గట్టిగా ఓటింగ్ పడి ఉంటే రన్నర్గా సెటిల్ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఓట్లు వేయండి, తనుజకి ఓట్లు వేయండి. బాక్స్ ఎవరు తీసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అప్పటి నుంచి అడుగుతున్నాం, కామెంట్లు కూడా చేసినాం, ఇంకా మ్యాటర్లోకి రావేంది అక్క అని అనుకుంటున్నారు. ఏం లేదు, నేను మ్యాటర్లో ఖచ్చితంగా వస్తాను. నేను చెప్పాలనుకున్న విషయం మీకు చెప్పేసి వెళ్తుంది, మీకు తెలుసు. అట్లా చెప్తున్నా కాబట్టి ఏదో వచ్చే కాడక 40-30 లైక్లో నాకు వస్తున్నాయి. కానీ
ఎందుకు సపోర్టింగ్ నాకు తగ్గుతుందో నాకు అర్థమైతలేదు. చాలా వరకు నాకు నిజంగా మీరు సపోర్ట్ చేస్తలేరు. జెన్యూన్‌గా ఇస్తున్నా అని చెప్పుకుంటా కూడా సబ్స్క్రైబ్‌లకు గానీ, లైక్‌లకు గానీ తక్కువనే చేస్తున్నారు. సరే ఆ విషయం పక్కన పెడితే కళ్యాణ్‌కి ఏమైంది? కట్టెందుకుంది? అసలు ఏం జరిగింది 'బిగ్ బాస్' హౌస్‌లో? కళ్యాణ్ చాలా రూమర్స్ అసలు. కళ్యాణ్‌కి దెబ్బలు తాకినాయి వచ్చేస్తాడంట బయటికి. ఎలిమినేట్ అంట. హెవీ ఇంజ్యూరీస్ అంట అని చెప్పి ఏమేమో పిచ్చి పిచ్చి ఇన్‌స్టాలో రీల్సు, కామెంట్స్ చూస్తున్నా. అరే నాయన చిన్నది అయితే మీరు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? అసలు మ్యాటర్ ఏందంటే ప్రదీపు మన హీరోయిన్ పేరు ఐడియా లేదు. ఇద్దరైతే వచ్చిర్రు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిర్రు. వీళ్ళతోని డ్యాన్సులు, కళ్ళకు గంతలు కట్టి ఏదో చిన్న అంటే గేమ్ లాగా ఆడిపిచ్చిర్రు. ఆ టైంలోనే మనోడికి ఆ బిగ్ బాస్ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! ఈ గోడలకి అవి ఇవి అట్లా ఉంటాయి కదా! అయితే అది తగిలింది. తగలడం వల్ల ఇక్కడ తలకి దెబ్బ తాకింది. కొంచెం బ్లడ్ అయితే వచ్చింది. అక్కడే డాక్టర్ ఉన్నారు. లోపలికి తీసుకెళ్ళిర్రు. మళ్ళీ తర్వాత సేమ్ గేమ్‌లు అవి వాడిర్రు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పటికి ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు. కళ్యాణ్‌కి ఏం కాలేదు. కళ్యాణ్‌కి ఎక్కడికి వెళ్ళాడు? కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌ని వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? ఆల్రెడీ ఇంకా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు వెళ్తాడు చెప్పండి? బాగానే ఉన్నారు. అందరు బాగానే ఉన్నారు. మీరు ఇట్లాంటి రూమర్స్ నమ్మకండి. కళ్యాణ్ సూపర్. బిగ్ బాస్ హౌస్‌లో ప్రజెంట్ ఓటింగ్‌లో టాప్‌లో కూడా కళ్యాణే ఉన్నాడు. ఒక్క 5% డిఫరెన్స్లో తనుజ ఉంది. ఓటింగ్ మాత్రం మార్చకండి. ఖచ్చితంగా వేస్తూ ఉండండి. గెలిపించుకోవాలి అన్నప్పుడు ఆ మాత్రం కష్టం ఉంటుంది. ఖచ్చితంగా నలుగురితోని ఓటింగ్ వేపియండి, గెలిపించండి. అంతేగాని అడుగులు వెనకకి వేయకండి. అస్సలు తగ్గకండి. లేడీ విన్నర్ కావాలనుకుంటున్నారా? లేదు కామనర్ కావాలనుకుంటున్నారా? లేదు ఇమ్ముని కమిడియన్ ఒక విన్నర్ అవుతే చూడాలనుకుంటున్నారా? లేదు డెమాని చూడాలనుకుంటున్నారా? సంజన గారిని చూడాలనుకుంటున్నారా? మీ ఓటింగ్ మాత్రం సపోర్ట్ ఎవ్వరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి గట్టిగా ఇవ్వండి. ఏదైనా సరే 100% చెయ్యాలి. అది మనస్ఫూర్తిగా 100% చేస్తేనే ఆ పనికి విలువ అనేది ఉంటుంది. మనం నామకే వస్తూ చేసినామో వదిలినామన్నట్టయితే చేయకండి. 100% ఎఫెక్ట్స్ పెట్టండి. ఈరోజు 10:30 వరకు టైం ఉంది. మీ ఓటింగ్ సత్తా మీరు చూపించండి. మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి. ఇన్ని రోజులు ఇచ్చిన సపోర్ట్ వేరు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా. ఈ వారం అంతా ఇచ్చిన సపోర్ట్ వేరు. ఈ ఈ 2 రోజులు ఇచ్చిన సపోర్ట్ వేరు. ఈ రోజు నైట్ లోపు మీరు ఇచ్చే సపోర్ట్ వేరు. ఎందుకంటే ఇంక ఈరోజు దాటితే మనకు సపోర్ట్ ఇవ్వడానికి లేదు, చేయడానికి లేదు. కంపల్సరీ ఓటింగ్ అయితే వేయండి. అండ్ లైవ్ రావట్లేదు అని మనం మార్నింగ్ అంతా చూసినాం. నేను కూడా చూసిన. షూటింగ్ జరుగుతున్నాక మాత్రం లైవ్ రాదు అంట. షూటింగ్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇంకా ఇవాళ షూటింగ్ ఒకటి అయిపోయింది. నాకు తెలిసి రేపు ఇంకొకటి, రేపు టైం ఇంకెక్కువ తీసుకుంటారు కదా. రేపు ఫుల్ డే సండే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఎనీవే ఇది ఫైనల్గా కళ్యాణ్కి ఏం కాలేదు. టాప్ ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇదైతే మీకు అప్డేట్స్ ఇచ్చిన. ప్లస్ ప్రోమోస్ ఎలా అనిపించినాయి, ఎవరి ప్రోమో బాగా నచ్చింది, అదే ఏవి ఎవరిది బాగా నచ్చింది, తనుజానా, సంజనానా, కళ్యాణ, ఇమాన్యుల, పవన ఎవరిది బాగా నచ్చింది, ఎవరు బాగా ఉన్నారు అని అయితే మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మాత్రం 5గురి నచ్చినాయి. ఎవరిది ఇది అని చెప్పలేను. ఖచ్చితంగా 5గురి నచ్చింది. సూపర్గా అనిపించింది. ఇది రివ్యూ. మరి మన ఛానల్ని ఇప్పుడు ఇంత చూసిరు కదా, ఇప్పటివరకు చెప్పిన విన్నరు ఎంతో కొంత మీకు హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. చూసిన వాళ్ళు అయితే వట్టిగా వెళ్ళొద్దు, వెళ్తే బాగుండదు కూడా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సపోర్ట్ చెయ్యండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు మీ లైక్లు అయితే నాకు చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి పుకార్లకు ఇట్లాంటి వీడియోలు కొంచెం హెల్ప్ అవుతాయి. ఇన్ని పుకార్లు చూసినాం కదా, అరే ఏం కాలేదంటే బాగానే ఉన్నారంట అని ఒక వీడియోకి వాళ్ళకు కూడా హోప్ ఉంటుంది. అందుకని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్పిన మీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ నాకైతే నేను ఎవరైతే ఛానల్స్ పెట్టుకుంటారో కొత్త ఛానల్స్ వాళ్ళకి, ఆడవాళ్ళకి, ఇంట్లో పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళి జాబులు చేసే వీలు లేకుండా ఉన్న వాళ్ళకి నేను మీకు చెప్పినా కూడా ఛానల్ పెట్టుకోండి, నేను సపోర్ట్ ఇస్తా, ప్రమోట్ చేస్తా అని కూడా చెప్పిన. మీకు ఆ సపోర్ట్ నా తరపు నుంచి దక్కుతుంది. అలా దక్కాలంటే మరి నాకంటూ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా నా ఛానల్ ముందటికి వెళ్తుంది. మరి సపోర్ట్ ఇవ్వండి అబ్బా.
ఇలా వదిలేయకండి మధ్యలో ప్లీజ్. ఒక ఒక స్థాయిలో నిలబెట్టి వదిలేసినా బాగుంటుంది కానీ ఇలా మధ్యలో వదిలేస్తే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. లైక్ అయితే కొట్టండి. బాయ్ బాయ్.